ప్యాకేజెస్. జావాలో ఈ ప్యాకేజెస్ అనేటివి కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్ అన్నమాట. క్లాసెస్తో పాటు ఇంటర్ఫేసెస్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకో ఉంటాయి ఈ ప్యాకేజెస్. మరి ఈ ప్యాకేజీని దేనికి మనం క్రియేట్ చేయాలి అంటే రీయూజబిలిటీ కోసం. అంటే నెక్స్ట్ మీరు చేయబోయే ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానివల్ల కోడ్ స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామింగ్ పోర్టబిలిటీ పెరుగుతుందన్నమాట. సో మరి ఇక్కడ జావాలో ఆల్రెడీ బుల్టిన్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బుల్టిన్ ప్యాకేజెస్. ఒక్కొక్క ప్యాకేజీ వాటికి రిలేటెడ్ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ని కలిగి ఉంటే వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని మన ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోవచ్చు. మరి మీ ఓన్గా మీరు ప్యాకేజీని ఎలా క్రియేట్ చేసుకొని, లేదంటే వాటి కింద సబ్ ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేసుకొని వాటిల్లో క్లాసెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆ క్లాసెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలనే దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనం క్రియేట్ చేస్తాం. సో దీనికి ఫస్ట్ చూడండి, ప్యాకేజ్ అనే కీవర్డ్ తోటి ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాం. ప్యాకేజ్ నేమ్ మై ప్యాకేజ్ అని ఇవ్వడం జరిగింది. సో దీని లోపల క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ మెయిన్ మెథడ్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే జస్ట్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ క్లాస్ని మనం రీయూజ్ చేసుకోబోతున్నాం వేరే క్లాస్లో, వేరే ప్రోగ్రాంలో. సో ఇక్కడ ఈ క్లాస్కి ముందర పబ్లిక్ అని ఇచ్చాం, అంటే ఈ క్లాస్ ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది అని అర్థం. సో దాని లోపల వాల్యూమ్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ఇది వాల్యూమ్ అనే మెథడ్. అట్లనే యాడ్ అనే మెథడ్ని ఒకదాన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ డివైడ్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ఓకే, ఇదేమో వాల్యూమ్ని కనుక్కుంటుంది, ఇదేమో అడిషన్ని కనుక్కుంటుంది, ఇదేమో డివిజన్ని కనుక్కుంటుంది. ఓకే, ఎనీవే మరి ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. మన క్లాస్ పేరేంటి? క్యాల్కులేట్. సో ఇప్పుడు మనం వెళ్ళి దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేసినట్లయితే జావాసి calculate.java. ఓకే, ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అనే దానికి క్లాస్ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. కావాల్సింటే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, calculate.class అనే ఫైల్ క్రియేట్ అయింది. ప్లస్ ఇక్కడ ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ అయి ఉంటుంది. ఏ పేరుతో అంటే ప్యాకేజ్ పేరుతోని. ప్యాకేజ్ పేరు పెట్టాం మనం, ఈ యొక్క మై ప్యాకేజ్ అని పెట్టాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆ యొక్క క్లాసు డైరెక్ట్గా ఇదే డైరెక్టరీలో క్రియేట్ అయింది. మనం క్రియేట్ చేసిన ప్యాకేజీ మన జావా PRGS అని. కాబట్టి ఇంతకు ముందర మనం కంపైల్ చేసినట్లుగా కాకుండా మనం కంపైల్ చేయాల్సిన విధానం ఏంటంటే ఈ విధంగా అనమాట. జావాసి -d అని ఇచ్చి డాట్ అంటే డైరెక్టరీ యొక్క పేరు. మీ యొక్క calculate.java అనే ఆ యొక్క క్లాస్ని ఎక్కడ స్టోర్ చేయబోతున్నారు అనే దానికి ఆ డైరెక్టరీ పేరు ఇవ్వాలి. ఓకే, సరే. ఇప్పుడు జావాసి -d calculate.java. సో ఇక్కడ -d అంటే డైరెక్టరీని సూచిస్తుంది. డాట్ అని పెట్టాను, ఆ డైరెక్టరీ లొకేషన్ ఇవ్వాలి యాక్చువల్గా. డాట్ అంటే ఆ యొక్క ప్యాకేజీ ఎక్కడ ఏ డైరెక్టరీ కింద క్రియేట్ కావాలి అనే దానికి ఆ డైరెక్టరీ ఇవ్వాలి. డాట్ అన్నాను కాబట్టి కరెంట్ డైరెక్టరీలోనే ఈ యొక్క ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. మీరు చూసినట్లయితే చూడండి, ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. దేని కింద? ప్రజెంట్ ఉన్న
కరెంట్ డైరెక్టరీ కిందనే క్రియేట్ అయింది, డాట్ అని పెట్టాం కాబట్టి. వేరే లొకేషన్ ఇస్తే ఆ డైరెక్టరీ లొకేషన్లోనే ఈ సబ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. మై ప్యాకేజ్ అంటే ప్యాకేజ్కి ఏ పేరు పెట్టామో, ఇక్కడ ప్యాకేజ్కి ఏ పేరు ఉందో అదే పేరుతోని ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఈ డైరెక్టరీలోకి వెళ్తే మీకు ఆ యొక్క క్లాస్ ఫైల్ కనబడుతుంది. ఏది? క్యాల్కులేట్ క్లాస్ అనే ఫైల్ కనబడుతుంది. మరి దాన్ని మీరు నెక్స్ట్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇదే విధంగా కంపైల్ చేయాలి. ఏమని? జావాసి స్పేస్ ఇచ్చి -d స్పేస్ ఇచ్చి డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో, అంటే ఇదే ప్రస్తుతం ఏ డైరెక్టరీలో వాడుతున్నారో అదే డైరెక్టరీలో మీ యొక్క ప్యాకేజ్ పేరుతోని ఇదే పేరుతోని సబ్ డైరెక్టరీ క్రియేట్ కావాలి అనే దానికి డాట్ ఇచ్చి తర్వాత మీ క్యాల్కులేట్ డాట్ జావా అని ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ యొక్క డైరెక్టరీలో మీ క్లాస్ ఫైల్ ఉంటుంది. ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యి చూసినట్లయితే మీ క్లాస్ ఫైల్ కనబడుతుంది. ఏంటి? క్యాల్కులేట్ డాట్ క్లాస్ అనే ఫైల్. ఇప్పుడు ఈ యొక్క క్యాల్కులేట్ అనే క్లాస్ని ఇంకొక ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకుందాం. సో దానికే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. చూడండి, ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా ఆ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్, ప్యాకేజ్ నేమ్ ఏంటి? మై ప్యాకేజ్ డాట్ దాంట్లో ఉన్న క్లాస్ పేరు అనమాట. అదే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయనుకోండి దాంట్లో, ఇక్కడ డాట్ క్లాస్ పేరు బదులు స్టార్ పెడతాం. అంటే దాంట్లో ఉన్న క్లాసెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని మనం ఈ ప్రోగ్రాంలో వాడుకుంటున్నాం అని అర్థం అనమాట. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని వెళ్ళి కంపైల్ చేయండి. ఇక్కడ కూడా గమనించాలి, డైరెక్ట్గా ఎలా ఇవ్వకూడదు. ఆ యొక్క ప్యాకేజ్ ఎక్కడ ఉందో ఆ ప్యాకేజ్ యొక్క లొకేషన్ని స్పెసిఫై చేసేదానికి ఈ విధంగా మీరు క్లాస్ పాత్ని మెన్షన్ చేయాలి. ఇంతకు ముందర -d అని ఇచ్చి డాట్ పెట్టారు. అట్లా కాకుండా ఇప్పుడు క్లాస్ పాత్ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలోనే ఉంది ఆ ప్యాకేజీ అని అర్థం. లేదంటే డైరెక్టరీ యొక్క లొకేషన్ మొత్తం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్యాక్ డాట్ జావా. ఓకే, ఇక్కడ కొటేషన్లు కరెక్ట్గా లేవు, కొటేషన్లు మారుస్తాం. కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చేయాలి. ఆ -d డాట్ అని ప్రీవియస్ ప్రోగ్రాంలో కంపైల్ చేసేటప్పుడు ప్లస్ ఈ ప్రోగ్రాంలో క్లాస్ పాత్ అని ఇచ్చి డాట్ అని పెట్టేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో ఏంటి? జావాసి క్లాస్ పాత్ డాట్ ప్యాక్ డాట్ జావా. సో ఇప్పుడు జావా ప్యాక్. సో అడిషను, వాల్యూము, డివిజను ఇవన్నీ క్యాల్కులేట్ అయ్యి రావడం జరిగింది. చూడండి, ఈ క్యాల్కులేట్ అనే క్లాసు వేరే ఈ మై ప్యాకేజ్ అనే దాంట్లో ఇంతకు ముందర ఆల్రెడీ ఉంది. దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం ఓన్గా క్రియేట్ చేసిన క్లాస్ని ఈ ప్రోగ్రాంలోనే కాదు, దీన్ని ఇంకా ఏ ప్రోగ్రాంలోనే సరే మనం రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్యాల్కులేట్ అనే క్లాస్కి మనం ఓన్గా క్రియేట్ చేసిన క్లాస్కి క్యాల్క్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని, సో క్యాల్క్ డాట్ యాడ్ దాంట్లో ఉన్న మెథడ్ అనమాట. క్యాల్కులేట్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ యాడ్ చేసి సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. అట్లా అదేవిధంగా వాల్యూమ్ని కనుక్కునేదానికి ఈ విధంగా ఫ్లోటింగ్ వాల్యూస్ ఇచ్చాం. 10.3.f అని ఇచ్చాం. అదేవిధంగా 13.2.f అన్నిటికీ ఎఫ్ పెట్టాం, ఎందుకంటే అది ఫ్లోటింగ్ వాల్యూ అని చెప్పేదానికి అనమాట. అంటే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ లేదంటే డబుల్ వాల్యూ అని చెప్పేదానికి. ఇవి ఎఫ్ అని ఇవ్వకపోతే మళ్ళీ టైప్ కాస్టింగ్ ప్రాబ్లం వస్తుంది, ఎర్రర్ మే రైజ్ అనమాట. సో అదేవిధంగా డివిజన్ని స్టోర్ చేసి div అనే దాంట్లో దానికి అసైన్ చేసి
ఫైనల్గా ఇక్కడ ఆ సమ్ని వాల్యూమ్ని డివిజన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క ప్యాకేజెస్ ద్వారా మనం క్లాసెస్ని స్టోర్ చేసి వాటిని రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.